హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కి అండ్ ఎంపీ కేశినేని చిన్నికి మధ్య ఒక వివాదం అయితే స్టార్ట్ అయిపోయింది సార్. అంటే కొలికపూడి శ్రీనివాస్ కొన్ని ఆరోపణలు చేశారు. 5 కోట్లు తీసుకొని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు చిన్ని అని చెప్పేసి. సో దీనిపైన వీళ్ళిద్దరి మధ్య వివాదం రావడంతో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇది హాట్ టాపిక్ గా అయితే మారిపోయింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఎలా స్టార్ట్ అయింది వీళ్ళ మధ్య గొడవ? మరి ఇప్పుడు దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? సో ఈ గొడవ గురించి మీరేం చెప్తారు సార్? తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రోజుకొక వివాదం ఏదో ఒకటి జరుగుతుంది. ముఖ్యంగా విత్ ఇన్ ద పార్టీ, అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఈ ప్రభుత్వం మీద పోరాడడం కంటే కూడా విత్ ఇన్ ద కూటమిలో జనసేన తెలుగుదేశం వాళ్ళకి విభేదాలు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంలో ఉండే మంత్రులకి మధ్య విభేదాలు కావచ్చు, లేదు విత్ ఇన్ ద ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య గొడవలు కావచ్చు, ఇవి జరుగుతూనే వస్తున్నాయి. అంటే మొత్తంగా ప్రభుత్వం మీద చంద్రబాబు కంట్రోల్ అనేది, ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద చంద్రబాబు కంట్రోల్ అనేది గతంలో లాగా ఎక్కడ ఉన్నట్టుగా కనిపించడం లేదు. అట్లాగే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా దీంట్లో ఎంటర్ అయిపోయి తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేల అవినీతుల అక్రమాల గురించి వాళ్ళే ఎక్కువ బయట పెడుతున్నారు జగన్ మీడియా కంటే కూడా. సో ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యేగా ఉంటున్న కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన ముందు నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే తలనొప్పిగానే ఉంటున్నాడు. అనేక వివాదాల్లో ఆయన పేరు బయటకు వచ్చింది, మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఒక షాకింగ్ ఆరోపణ ఆయన చేశాడు. అది ఎవరి మీద? అక్కడ ఎంపీగా ఉంటున్న కేశినేని చిన్ని అలియా శివనాథ్, ఆయన మీద చేశాడు. ఒకప్పుడు ఇదే కొలికపూడి కేశినేని చిన్ని నా గాడ్ ఫాదరు, ఆయనే నాకు ఈ సీట్ ఇప్పించాడు, తిరువూరికి 5-6 మంది పోటీ పడితే నా పేరు ఈయన రికమెండ్ చేయడం వల్లనే నాకు ఈ సీటు వచ్చింది, లేకపోతే నేను ఎమ్మెల్యే అయ్యిండేవాడిని కాదు, కాబట్టి ఆయన నా గాడ్ ఫాదర్ అని ఆయన అనేక సార్లు పబ్లిక్ ఛానళ్లలో మీటింగ్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక బాంబు పేల్చాడని చెప్పొచ్చు. అదేంటంటే కేశినేని చిన్ని తన దగ్గర 5 కోట్ల డబ్బులు తీసుకొని తనకు సీట్ ఇచ్చాడు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ను కూడా నిన్న వాట్సాప్ స్టేటస్లో ఆయన క్లియర్గా పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్తున్నా అంటే 2024 ఫిబ్రవరి 7వ తేదీన 20 లక్షలు ఇచ్చాను, 8వ తేదీన 20 లక్షలు ఇచ్చాను, 14వ తేదీన 20 లక్షలు ఇచ్చాను, 60 లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేశాను, ఇదిగో డీటెయిల్స్, ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర నుంచి నేను ట్రాన్స్ఫర్లు వెళ్ళాయి అని ఆ డీటెయిల్స్ అంతా కూడా పెట్టాడు. ఇక రెండవది ఆయన చెప్తున్నది ఏమంటే, పోరంకి దగ్గర పిఏ మోహన్, చిన్ని మోహన్కి మా వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు అనేది ఒక ఆరోపణ ఆయన చెప్తున్నాడు. మూడవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు గొల్లపూడి ఫ్రెండ్స్, ఈయనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈయనకి హెల్ప్ చేయడానికి 3.5 కోటి తీసుకెళ్ళి ఇచ్చారు. ఓవరాల్గా 5 కోట్ల డబ్బులు కేశినేని చిన్నికి నేను ఇచ్చాను. దానివల్ల ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను చంద్రబాబుకి కానీ లేకపోతే తెలుగుదేశం నాయకుల దగ్గరికి కానీ తీసుకెళ్ళి నేను పెడతాను కంప్లీట్గా అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. అంటే కేశినేని చిన్ని చెప్పిన వాళ్ళకే, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి ఆయన గెలవాలంటే ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కూడా గెలవాలి, వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే వాళ్ళని పెడితేనే ఈయన గెలుస్తాడు, కాబట్టి ఎంపీ రికమెండేషన్లనే పనిచేస్తాయి. సో అందుకని ఆయన నాకు డబ్బులు 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యేగా నేను రికమెండ్ చేస్తానని చెప్పాడు. నేను 5 కోట్లు ఇచ్చాను, ఈ పద్ధతులు ఇచ్చాను అనేది కొలికపూడి ఆరోపిస్తున్నాడు. ఈ ఆరోపణలో నిగ్గు తేలాల్సి ఉంది. ఇక రెండవ ఆరోపణ ఏంటంటే, కొలికపూడి మనుషులు గాంజా భద్రాచలం దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ గాంజా వ్యాపారం చేస్తున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక దాన్ని కట్ చేసింది. కానీ ఈయన మనుషులు వెళ్ళి ఆ గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కదా, వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టించి పోలీసుల దగ్గర ఉండి వాళ్ళని ప్రెజర్ చేసి వ్యాపారం చేస్తున్నారు అనేది రెండవ ఆరోపణ. మూడవ ఆరోపణ, కేశినేని చిన్ని వ్యాపారస్తుడు అంటారు, బిజినెస్ మ్యాన్ కాదు, ఏం కాదు. ఆయన బిజినెస్లంతా కూడా పేకాట నడిపించడమే. ఇటు హైదరాబాద్లో, ఢిల్లీలో ఇట్లాంటి చోట్లంతా పేకాట చేస్తాడు. ఇక్కడ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఆయన పేకాట మొదలు పెట్టించాడు అనేది మూడవ ఆరోపణ.
నాలుగో రపున ఈయనకు ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ తరపున 300 మందిని అమెరికాకు పంపించి అక్కడ జాబ్‌లో చేర్పించి ఆ సాలరీలంతా ఈయనే తీసుకుంటున్నాడు. వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారనేది నాలుగో ఆరోపణ. ఇలాగా ఒక 4, 5 ఆరోపణలు కేశినేని చిన్ని మీద ఓపెన్‌గా చేశాడు. తెలుగుదేశం మీడియాలోనే ఆయన ఎక్కువగా మాట్లాడాడు. తెలుగుదేశం మీడియాలో వాళ్ళు అడిగారు కూడా. నీ దగ్గర ఆహ్, కూతురికి ఫీజు కట్టడానికి డబ్బులుండేవి కాదు. మాకు తెలుసు కదా నువ్వు. అలాగే రెంట్ కట్టడానికి నీ దగ్గర డబ్బులుండేవి కాదు కదా! నువ్వెలా 5,00,00,000 ఇచ్చావు అనేది కూడా ఆయన అడిగారు. ఆయన నా ఫ్రెండ్స్ ఇచ్చారనేది ఆయన సమాధానం చెప్పాడు. అట్లాగే ఈ ఆరోపణలన్నీ కూడా ఆయన చెప్పాడు. వీటన్నిటిని నిరూపిస్తానన్నాడు. దీనికి ప్రతిస్పందనగా కేశినేని చిన్ని కూడా మీడియాతో మాట్లాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ కొలికపూడి వైసీపీ ఏజెంటు, వైసీపీ వాళ్ళ ఫోటోలు జన్మదినానికి సంబంధించిన ఫోటోలను పెట్టుకునే స్టేటస్‌లు పెట్టుకునే వ్యక్తి. ఇతను ఒకప్పుడు నేను దేవుడనేవాడు, నన్ను దేవుడని అందరితో చెప్పేవాడు. ఇలాగ ఇప్పుడు నేనెందుకు దెయ్యమైపోయాను, ఇదంతా వైసీపీ కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇక్కడ క్లియర్‌గా ఇది వైసీపీ కుట్రనా కాదో మనకు తెలీదు గానీ, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎంపీ దగ్గర ఎంపీకి తాను 5,00,00,000 ఇచ్చి సీటు తెచ్చుకున్నాననేది ఆరోపణ. మరి ఆయన నిరూపించడం కోసం కూడా రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే కొలికపూడి ఎప్పుడు కూడా ఏదైనా ఓపెన్‌గానే ఆయన వివాదాలన్నీ కూడా ఓపెన్‌గానే ఉంటాయి. ఆయనేమి ఇండైరెక్ట్‌గా ఎక్కడో పుల్లబెట్టే టైప్ కాదు. ఓపెన్‌గానే గతంలో రామ్ గోపాల్ వర్మ తలదీస్తే ₹1,00,00,000 అని అనౌన్స్ చేశాడు. అంతకుముందు బీజేపీ నాయకుడిని చెప్తూ కొట్టాడు. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్ మీద చేసిన వ్యక్తి ఆయన. మరి అలా అంత వివాదాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎందుకు సీట్ ఇచ్చారు? అంటే ఏదో జరిగినట్టే కదా! అందరూ కూడా అప్పుడు ఆశ్చర్యపోయారు. ఇతనికి ఎలా సీట్ ఇచ్చాడు? ఇంత వివాదాలు ఉన్నాయని. సో సీట్ ఇచ్చారు. సో ఇప్పుడు అర్థమవుతుంది అందరికి. డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చారని. దట్ ఈజ్ నంబర్ 1. నెంబర్ 2, ఈయన ఆరోపిస్తున్న ఆయన ఏమన్నా నీతిమంతుడా? నువ్వు 5,00,00,000 ఇచ్చి సీటు కొనుక్కున్నాడు. నీకు అమ్మినోడు ఎంత కరప్ట్ ఫెలోనో, కొన్నాడు కూడా నువ్వు కూడా కరప్టే కదా! అంటే నీకెందుకు 5,00,00,000 నీ ఫ్రెండ్స్ ఇస్తారు? నీ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు? డబ్బున్నోళ్ళు నీకెందుకు పెడతారు? అంటే వాళ్ళకి నువ్వేదో ఫేవర్లు చేస్తావనే కదా వాళ్ళు పెట్టారు. సో ఎమ్మెల్యే నాకు నువ్వు చేయాల్సింది వాళ్ళకి ఆ 3.5 నువ్వు ఎలా ఏదో ఒకటి ఇస్తావు వాళ్ళకి. లాభం ఉంటేనే కదా, మనోడు ఎమ్మెల్యేగా అయితే మనకు మంచిది అనుకునే కదా ఇస్తారు. ఊరికే నీ మీద ప్రేమ దేవుడు 3.5 తెచ్చి ఇవ్వడు కదా. సో ఆ 5,00,00,000 నువ్వు సీటుకే 5,00,00,000 పెట్టినోడివి. నువ్వు మిగతా ఎన్ని కోట్లు పెట్టి గెలుచుంటావు? జనాలకి కానీ మిగతా ఖర్చులు కానీ ఒక 50,00,00,000 పెట్టుంటావు. అంటే ఒక 50 నుంచి 55 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకి గెలిచి ఏమి చేస్తావు? దోపిడీ చేస్తావు. ప్రధాన నీ లక్ష్యం ఏముంటది? ఈ 50 కోట్లు లాగాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకి ఒక 50 కోట్లు 100 కోట్లు లాగాలి. సో 100 నుంచి 150 కోట్లు టార్గెట్ పెట్టుకొని రంగంలో దిగుతావు. దిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఓనర్లు సరిపోదు. ఎంపీ ఒక పక్క దోచుకోవాలి, ఎమ్మెల్యేలు దోచుకోవాలి. ఈ పంపకాల్లో తేడా ఇక్కడ కూడా మనం చూసాం కదా. కొండా సురేఖ రేవంత్ రెడ్డి మనిషి, అక్కడ పంపకాల్లో తేడా. అంటే ఎవడు బెదిరించాలి? అక్కడ నా నియోజకవర్గంలో నువ్వు బెదిరిస్తావు అని పొంగులేటి కాదు ఆయన పేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి వచ్చాడు. సో ఇలాగా ఇక్కడ ఏంటంటే ప్రజల దగ్గర నుంచి లేదా పబ్లిక్ ప్రాపర్టీస్ని దోచుకోవడంలో, వాటాల పంపకంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంతకంటే ఏమీ కనబడలేదు మనకి. అంటే కొలికపూడి ఏమీ నీతిపరుడు కాదు ఇక్కడ, చిన్ని కూడా నీతిపరుడు కాదు. ఇద్దరూ ఒకే తానులో మొక్కలే. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ లాగా జనాలకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొలికపూడి ఇచ్చినప్పుడు అతను ఇచ్చిన అది కూడా నేరం. ఇప్పుడు అతని మీద ప్రజాప్రతినిధి చట్టం కింద ఇద్దరి మీద కేసులు పెట్టాలి యాక్చువల్గా. ఎందుకంటే బ్రైబ్ ఇచ్చినోడి మీద పెట్టాలి. ఎమ్మెల్యేగా బ్రైబ్ ఇచ్చాడు, అతను ఎమ్మెల్యేగా అర్హుడు కాదు నిజానికి. ఇతను కూడా ఎంపీగా అర్హుడు కాదు. వీళ్ళిద్దరి మీద ప్రజాప్రతినిధి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద కేసులు పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదే ఈ ప్రభుత్వం కానీ ఇదే వైసీపీ వాళ్ళు చేస్తుంటే వైసీపీ వాడి మీద ఈ పార్టీకి పెట్టేసి ఉండేవాడు. వైసీపీ ఎమ్మెల్యే కానీ ఇలా చేస్తుంటే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు పెట్టి లోపలేసేవాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఇదేం పార్టీ అంశంలాగా డీల్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ పార్టీ, ఇది పార్టీ అంశం కాదు. ఇది ప్రజలకు సంబంధించిన అంశం. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, 5 కోట్లు లంచం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని వచ్చాడంటే ఇంకెంత ఖర్చు పెట్టి ఎంత ఇది చేస్తున్నారు? ఇదే మొత్తం మనకు ఆల్ ఎమ్మెల్యేస్ని చూస్తే ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఎమ్మెల్యే 200 నుంచి 300 కోట్లు టార్గెట్ పెట్టుకొని సంపాదించింది. ఎందుకంటే ఇది
వాళ్ళకి ఒకటే కాదు, పార్టీ ఫండా లేకపోతే వ్యక్తులు తీసుకుంటారా, పై స్థాయిలో కూడా వాటాలు ఉంటాయి. వీళ్ళకి తెలుసు కదా, మొత్తం డీటెయిల్స్ పైన ఉంటాయి. ఎవడోడు ఎక్కడెక్కడ ఎంత తింటున్నాడో డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు ఒకటే తింటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఎవరి వాటాలో వాళ్ళకి వెళ్ళాలి. ఈ వాటాల పంపకాల్లో వచ్చే సమస్య తప్ప అంతకంటే ఏమీ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.